ప్రభుత్వం ఏపీ ఎన్జీఓలకు జీతాలు ఇవ్వకపోయినా జగనన్న ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వారికి జీతాలు ఇవ్వడమే కాకుండా వారిని గౌరవిస్తూ 1 నెల బోనస్ కూడా ఇస్తుందని జగనన్న తరపున తాను మాట ఇస్తున్నట్లు షర్మిల ప్రకటించారు. రాష్ట్రాన్ని విభజించండని కేంద్రానికి చంద్రబాబు రాసిన లేఖను చదివి వినిపించారు. సమైక్య శంకరావంలో భాగంగా తూర్పుగోదావరి జిల్లా కాకినాడ వచ్చిన షర్మిల కాంగ్రెస్ టీడీపీపై మండిపడ్డారు. తమ భవిష్యత్ కోసం, తమ పిల్లల భవిష్యత్ కోసం కోట్ల మంది ప్రజలు అల్లాడిపోతున్నా కాంగ్రెస్ పార్టీకి కనిపించడం లేదని మండిపడ్డారు షర్మిల. రైతులు, కార్మికులు, ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థులు, మహిళలు సైతం పనులు, వ్యాపారాలు మానుకొని కోట్ల మంది రోడ్ల మీదకు వచ్చి ఆందోళన చేస్తుంటే కాంగ్రెస్ పార్టీ పట్టనట్లే చూస్తోందన్నారు. మరి ముఖ్యంగా ఎన్జిఓ సభ్యులైతే ఊరులోనూ ఉద్యమాలు చేస్తున్నారు. ఒకవైపేమో వారి ఆవేదనకు కారణమైన ఈ కిరణ్ సర్కారు, ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఒకవైపేమో వారిని వేధిస్తూ ఉంది, ఇంకో వైపేమో వారికి కనీసము వారి జీతాలు కూడా ఇవ్వను అంటుంది ఈ కాంగ్రెస్ పార్టీ. పాపమా ఎన్జిఓ సంఘాలు, ఎన్జిఓ సభ్యులు ఈ ప్రభుత్వము వారికి జీతాలు ఇవ్వకపోయినా వారి ఇళ్లలో వారి పిల్లలకు వారికి ఎంత ఇబ్బందులు కలుగుతున్నా కూడా వారి ఉద్యమ స్ఫూర్తిలో మటుకు ఏ మార్పు రాలేదు. వారి ఉద్యమ స్ఫూర్తి మటుకు ఈ రోజుటి వరకు చెక్కు చెదరలేదు. నిజంగా ఆ ఎన్జిఓ సంఘాలకు, ఆ సభ్యులకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారి కృషిని, వారి త్యాగాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తుంది. ఈ కాంగ్రెస్ సర్కార్ని, ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గట్టిగా డిమాండ్ కూడా చేస్తుంది. ఆ ఎన్జిఓ సభ్యులకి, ఆ సంఘాలకి, వారి అందరికీ, ఉద్యమాల్లో పాలు పంచుకుంటున్న వారందరికీ వెంటనే జీతాలు ఇవ్వాలని డిమాండ్ కూడా చేస్తుంది. ఒకవేళ ఈ ప్రభుత్వము వారికి జీతాలు ఇవ్వకపోయినా ఇంకొన్ని నెలల్లోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వడం కూడా ఖాయం. ఈ ప్రభుత్వము ఆ ఎన్జిఓ సభ్యులకు జీతాలు ఇవ్వకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వారికి జీతాలు ఇవ్వడమే కాకుండా వారిని గౌరవిస్తూ 1 నెల బోనస్ కూడా ఇస్తుందని జగనన్న తరపున మేము మాటిస్తున్నాం. ఒక జీతాల విషయంలోనే కాదు, ప్రతి విషయంలోనూ ఆ ఎన్జిఓ సంఘాలకు, ఆ సభ్యులకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడుతుందని కూడా మాటిస్తున్నాం. రాష్ట్రాన్ని విభజించండి అంటూ 18 అక్టోబర్ 2008న చంద్రబాబు కాంగ్రెస్ పార్టీకి రాసిన లేఖను చదివి వినిపించారు షర్మిల. ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ, మన చంద్రబాబు గారు, ఆయన కూడా ఏమీ చలనం లేకుండా కోట్ల మంది ప్రజలకు అన్యాయం జరుగుతున్నా కళ్ళార్పకుండా చూస్తూ నిల్చున్నారు. ఎలా చలనం ఉంటుంది? అసలు ఈ విభజనకు కారణమే చంద్రబాబు గారు. చంద్రబాబు గారు తెలంగాణ ఇచ్చేసుకోండి అని ఒక బ్లాంక్ చెక్ లాగా తెలంగాణకి అనుకూలంగా లేఖను రాసి ఇచ్చేశాడు చంద్రబాబు గారు. ఇది అదే 18 అక్టోబర్ 2008. దీంట్లో ముఖ్యమైన పాయింట్ ఏమిటంటే, తెలుగుదేశం పార్టీ తరఫున మేమందరము కూర్చొని చర్చించుకున్నాక మా కోర్ కమిటీ మీటింగ్ లో మేము అంగీకరించిన విషయం ఏమిటంటే, తెలంగాణ అనే రాష్ట్రం ఏర్పడాల్సిందే, తెలంగాణని ఇచ్చేయాల్సిందే అని చంద్రబాబు గారు స్వయంగా సంతకం పెట్టి కేంద్రానికి రాసిచ్చిన లేఖ ఇది. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ మన రాష్ట్రాన్ని విభజించే సాహసం చేస్తుంది అంటే
అన్నదమ్ముల్లా బతికిన వారి మధ్య చిచ్చు పెట్టి చలి కాసుకుంటోంది కాంగ్రెస్ పార్టీ అంటూ నిప్పులు చెరిగారు షర్మిల. ఓట్లు సీట్లు రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయడం కోసం కోట్ల మంది సీమాంధ్రులకు అన్యాయం చేయడానికి పూనుకుంది కాంగ్రెస్ పార్టీ అంటూ మండిపడ్డారు షర్మిల.